నమస్తే, వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ది ఏపీ. నేను వసంత. సో ప్రస్తుతానికి ఇప్పటికే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా కొత్తమేర సీట్లు ప్రకటించడం అయితే జరిగింది. జనసేనకు అట్లాగే బీజేపీకి కలిపి దాదాపుగా 30 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. సో దీనిపైన ఒక స్థూల అవగాహనకు అయితే మనం రావడం జరిగింది. కొంతమేర మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆయా ప్రాంతాల్లో కొన్ని సర్వేల నిమిత్తం మనం ఒక అంచనాకైతే వచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూద్దాం. అందులో జనసేన అలాగే బీజేపీ 30 నియోజకవర్గాల్లో ఏ సీట్లో ఎవరు పోటీ చేస్తున్నారు, ఏ సీట్లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మనం ఒకసారి చూద్దాం. మీ ముందు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, మనం మొదటిగా చూసుకున్నట్లయితే నెల్లిమర్ల లోకం మాధవి అక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. సో ఇప్పటికే నెల్లిమర్ల నియోజకవర్గంలో 4 మండలాల్లో దాదాపుగా 3 మండలాలు లోకం మాధవికి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా ఆ 3 నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు ఎవరైతున్నారో, టీడీపీ కార్యకర్తలుగా నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడాను ఓట్ ట్రాన్స్ఫర్ చేయగలిగితే డెఫినెట్లీ ఈసారి ఖచ్చితంగా లోకం మాధవి అక్కడి నుంచి గెలిచే ఛాన్స్ అవుతుంది. సో అలాగే ఆ నియోజకవర్గం మీద కొంతమేర టీడీపీ పట్టున్నా సరే ఈ టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా జనసేనకు ట్రాన్స్ఫర్ అయితే లోకం మాధవి ఖచ్చితంగా హోరాహోరీ ఫైట్ ఉన్నా సరే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆవిడకి. అలాగే పాలకొండ నియోజకవర్గం మనం చూసుకుందాం. ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో జనసేనకు అంత పట్టు లేదు. ఒకవేళ అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి అయితే బరిలో ఉంటే కనుక కొంతమేర అక్కడ గెలిచే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ జనసేన ఇక్కడి నుంచి పోటీలో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సీట్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనం చూసుకున్న గ్రౌండ్ రియాలిటీ ప్రకారం అయితే జనసేన ఈ సీటు కోల్పోయే అవకాశం ఉంది. అంటే ఇది ఒక రాంగ్ చూసింగ్ అనుకోవచ్చు ఈ పాలకొండ నియోజకవర్గం. ఇక విశాఖ సౌత్కి చూసుకున్నట్లయితే వంశీకృష్ణ శ్రీనివాస్ హోరాహోరీగా ఉంటుంది. ఇక్కడ వంశీకృష్ణ శ్రీనివాస్ ఒకవేళ అక్కడి నుంచి బరిలో ఉంటే కనుక, అంటే ఆయనే ఖచ్చితంగా బరిలో ఉంటారని చెప్పేసి కూడా కొన్ని అంచనాలు వచ్చినాయి. ఆయన ఉంటే కనుక ఖచ్చితంగా గెలుపు అవకాశాలు, అంటే టఫ్ ఫైట్ ఇచ్చినా సరే చివరాఖరి వరకు ఓట్ కొంతమేర ట్రాన్స్ఫర్ జరిగితే వంశీకృష్ణ శ్రీనివాస్కి గెలిచే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇక పెందుర్తి నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి పంచకర్ల రమేష్ పోటీ చేస్తున్నారని చెప్పేసి ఖచ్చితంగా కొన్ని జనసేన అధిష్టానం నుంచి కొంచెం బలమైన సూచనలు అయితే వచ్చినాయి. ఖచ్చితంగా పంచకర్ల రమేష్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారని కూడా చెప్తున్నారు. ఒకవేళ పంచకర్ల రమేష్ పెందుర్తి నుంచి పోటీ చేస్తే కనుక ఆయనకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. అట్లాగే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అదీప్ రాజ్, అతని మీద కొంతమేర వ్యతిరేకత ఉంది కాబట్టి నియోజకవర్గంలో, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రస్తుతానికి యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ ఏదైతుందో, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ ఏదైతుందో ఇదంతా కూడాను పంచకర్ల రమేష్కి పడే అవకాశం ఉంది. ఇన్ కేస్ టీడీపీ వాళ్ళు కూడా కొంతమేర సపోర్ట్ చేస్తే పంచకర్ల రమేష్ గెలుపు అవకాశాలు అయితే కొంత ఈజీగా ఉండే ఛాన్స్ అయితే ఉందని కూడా మనకు అందుతున్న సమాచారం. అలాగే యలమంచిలి నియోజకవర్గం చూసుకున్నట్లయితే సుందరపు విజయ్, ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ టఫ్ ఫైట్లో వాళ్ళ టీడీపీ అభ్యర్థి దగ్గర నుంచి కనుక, వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కనుక కొంతమేర వాళ్ళందరూ కలిసికట్టుగా పని చేస్తే ఖచ్చితంగా, అంటే దాదాపుగా 80% ఓట్ షేరింగ్ అయితే కనుక రాబట్టగలిగితే ఈ సీటు కూడా గెలిచే అవకాశం ఉంది ఎలమంచిలో కూడాను. ఇక మనం అనకాపల్లి చూసుకుందాం. కొనతాల రామకృష్ణ చాలా సీనియర్ నేత ఆయన. సో ఆయనకి కొంతమేర ఆయన టికెట్ ఇవ్వద్దని కూడా ఆ నియోజకవర్గంలో అన్నారు. ఒకవేళ చివరాఖరికి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా 3 ప్రధానమైన పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే కొనతాల రామకృష్ణ మరొకసారి అక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది. ఆయన గెలుస్తారని కూడా మనకంతున్న ప్రాథమిక సమాచారం. అలాగే రాజానగరం బత్తుల బాలకృష్ణ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ నుంచి. కాకపోతే ఇక్కడ నుంచి కేవలం 60-70% ఓట్ షేరింగ్ జరిగినా సరే రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి మనకు తెలుస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ అయితే అది. సో ఎందుకంటే కొంతమేర ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత కొంతమేర ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉండొచ్చు. 1% 2% వ్యతిరేకత ఉన్నా, అది 10% ఉన్నా అది అపోజిషన్ వాళ్ళకి ప్లస్ అవుద్ది. కాబట్టి ఈసారి అక్కడి నుంచి బలరామకృష్ణకి హోరాహోరీ ఫైట్లో విన్ అయ్యే ఛాన్సెస్, అంటే చాలా తక్కువ మెజారిటీతోనే విన్ అవుతాడని చెప్పేసి కనిపిస్తుంది. ఇక పిఠాపురానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఒకవేళ అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తే ఒక మంచి మెజారిటీతో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారని కూడా మనకు అందుతున్న సమాచారం. అట్లాగే మనం మరొక నియోజకవర్గం చూసుకున్నట్లయితే తాడేపల్లిగూడెం చూద్దాం. లేదంటే తాడేపల్లిగూడెం లేదంటే ఉంగుటూరు, ఈ రెండింటిలో కూడాను ఎవరు ఎక్కడ పోటీ చేసినా సరే జనసేన అభ్యర్థి కొంత గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తాడేపల్లిగూడెం చూసుకున్నట్లయితే మనం ఒకసారి
గతంలో బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీలో ఉన్న సీనియర్ నేత, ఆయన కూడా అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే ఇప్పుడు బీజేపీ సీన్లోకి రావడంతో అక్కడ సీన్ అంతా రివర్స్ అయింది. ఖచ్చితంగా మాకు తాడేపల్లిగూడెం సీటు కేటాయించాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం కూడా అడుగుతున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ గతంలో బీజేపీ అభ్యర్థి గెలుచున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ అక్కడి నుంచే కంటెస్ట్ చేయాలని కూడా వాళ్ళు భావిస్తున్నారు. రైట్, ఉంగుటూరు టికెట్ కనుక జనసేన కేటాయిస్తే ఇక్కడ నుంచి కూడా కొంతమేర ఓట్ ట్రాన్స్ఫర్ జరిగితే జనసేన గెలుపు అవకాశాలు కొంతమేర ఇక్కడ సుగమమైనట్లే. కొంత సుముఖంగా అక్కడ ఉన్న నాయకులు ఎవరైతే టీడీపీ కానీ బీజేపీ వాళ్ళు కానీ కొంత సుముఖంగా కొంతమేర ప్రవర్తించినా సరే ఖచ్చితంగా అక్కడ జనసేనకి కొంతమేర గెలుపు అవకాశాలు ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఇక నిడదవోలు చూసుకుందాం. కందుల దుర్గేష్ ఆయనకి రీసెంట్గా ఇన్ఛార్జ్గా ఇచ్చారు. కందుల దుర్గేష్కి మొదటి నుంచి టికెట్ ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే ఇప్పుడు పొత్తులో భాగంగా అక్కడ నిడదవోలు ఏదైతే ఉందో అది టీడీపీకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పేసి అనేకమైన వార్తలు వచ్చాయి. కానీ ఖచ్చితంగా కందుల దుర్గేష్కి అక్కడ టికెట్ ఈసారి వస్తే కనుక డెఫినెట్లీ కందుల దుర్గేష్ గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఖచ్చితంగా మనం మరొక నియోజకవర్గం చూసుకున్నట్లయితే కాకినాడ రూరల్ పంతం నానాజీ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. పంతం నానాజీ కనుక పోటీ చేస్తే అంటే గతంలో ఆయన మంచి ఓట్ షేరింగ్ వచ్చింది పంతం నానాజీకి. సో మళ్ళీ ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని కూడా చెప్పారు కనుక సో ఈసారి నానాజీ గెలుపు కొంతమేర ఈజీ అనుకోవచ్చు అని కూడా మనకంతున్న ప్రాథమిక సమాచారం. అట్లాగే మనం రాజోలు చూసుకున్నట్లయితే రాజోలు నుంచి వివి ప్రసాద్తో పాటు మరొక అభ్యర్థి కూడా టికెట్ ఆశిస్తున్నారు. వివి ప్రసాద్ అక్కడ రాజోలు నుంచి పోటీ చేస్తే కనుక అంటే గతంలో రాపాక వరప్రసాద్ జనసేన అభ్యర్థిగా బరిలో ఉండి రాజోలు నుంచి గెలిచాడు. సో ఈసారి కూడా జనసేన అక్కడ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మరొక నియోజకవర్గానికి వెళ్దాం. మనం అమలాపురం కానీ పి గన్నవరం గన్నవరంలో కానీ ఖచ్చితంగా ఈ రెండిట్లో పోటీ చేస్తే కనుక అమలాపురంలో పోటీ చేస్తే కనుక డిఎంఆర్ శేఖర్ పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా జనసేన గెలుపు అవకాశాలు కనిపిస్తుంది. సో ఒకవేళ శేఖర్కి కాకుండా మరొక అభ్యర్థికి టికెట్ కేటాయిస్తే కనుక మరొక అభ్యర్థి ఎవరు ఉన్నారంటే ఇక్కడ చెట్టిబద్దెల రాజాబాబుకి ఇస్తే కనుక టికెట్ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అమలాపురంలో. సో ఒకవేళ పి గన్నవరంలో కూడా జనసేనకు టికెట్ కేటాయిస్తే డిఎంఆర్ శేఖర్ పోటీ చేసిన అక్కడ నుంచి విజయ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అట్లాగే నరసాపురం బొమ్మిడి నాయకర్ ఆయనకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే బొమ్మిడి నాయకర్ గతంలో పోటీ చేసినప్పుడు కూడాను ఆయన మళ్ళీ పోటీ చేయించాలని చెప్పేసి జనసేనని పవన్ కళ్యాణ్ కూడా భావించి ఆయన పేరు కూడా ఖరారు చేయడం జరుగుతుంది. అట్లాగే నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్ ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్న పర్సన్కు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే భీమవరం నియోజకవర్గం చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి జనసేనలోకి జాయిన్ అవుతున్న పి ఆంజనేయులు కనుక అక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు. అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు కేవలం 8,000 ఓట్ల మెజార్టీనే కాబట్టి ఈసారి ఈ రిజల్ట్ అన్ని తారుమారయ్యే అవకాశం ఉంది. గ్రంథి శ్రీనివాస్ ఓటమి పాలయ్యే అవకాశం ఉందని కూడా మనకంతున్న ప్రాథమిక సమాచారం. బట్ అక్కడ భీమవరం నుంచి కనుక జనసేన అభ్యర్థి పోటీ చేస్తే బరిలో ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఇక పోలవరం చూసుకున్నట్లయితే ఇది కూడా ఎస్టీ రిజర్వ్డ్ వర్గం. పాలకొండ ఎట్లయితే ఎంచుకున్నారో అట్లాగే ఇది కూడా రాంగ్ డెసిషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పోలవరంలో కొంత టీడీపీ అయితే కనుక కొంత సత్తా చూపే అవకాశం ఉంది. కానీ జనసేనకి ఆ ప్రాంతంలో కొంతమేర ఓట్ షేరింగ్ కానీ ఓట్ బ్యాంక్ కానీ లేదు కాబట్టి జనసేనకి ఇది రాంగ్ చూసింగ్ అని కూడా మనం అనుకోవచ్చు. అట్లాగే తెనాలి నాదెండ్ల మనోహర్ గతంలో ఆయన తెనాలి నుంచి పోటీ చేసి అన్నాబత్తిని శివకుమార్ మీద ఓడిపోయారు ఆయన. సో ఖచ్చితంగా ఈసారి అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తే కనుక టఫ్ ఫైట్ ఉంటుంది. కానీ గెలుపు అవకాశం లేదు. ఎందుకంటే అక్కడి నుంచి ఆలపాటి రాజేంద్ర బలమైన వ్యక్తి, ఆయన వర్గాలు కూడా టీడీపీ వర్గం కూడా అక్కడ ఉంది కాబట్టి ఆ వర్గం సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఈసారి నాదెండ్ల మనోహర్ గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అవనిగడ్డకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే అవనిగడ్డలో కొంతమేర ఇక్కడ టికెట్ ఎవరు కేటాయించినా సరే జనసేన తరఫున అయితే కనుక ఖచ్చితంగా గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అలాగే ఎందుకంటే కొంతమేర అక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా మండలి బుద్ధప్రసాద్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన అక్కడి నుంచి వాళ్ళ అభ్యర్థి వర్గం కొంతమేర ఇక్కడ మండలి బుద్ధప్రసాద్ వైసీపీలో జాయిన్ అవుతున్నారు, లేదంటే ఆయనకి టికెట్ కేటాయించకపోతే కనుక మరొక పార్టీలో జాయిన్ అవుతారు అనుకుంటున్న తరుణంలోనే ఒకవేళ ఆయన కాకుండా జనసేన అభ్యర్థికి ఇస్తే కొంతమేర ఎంతవరకు వీళ్ళు వర్క్ చేస్తారనేది కూడా మనం చూడాలి. సో మరొక నియోజకవర్గం చూసుకున్నట్లయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గత 4.5 ఏళ్ల నుంచి కూడాను పోతిన వెంకట మహేష్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన కొంతమేర కష్టపడుతున్న వ్యక్తి కాబట్టి, జనంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొంతమేర పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ మీద కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి విజయవాడ సెంట్రల్కి వెల్లంపల్లి శ్రీనివాస్ని మార్చారు. అట్లాగే ఈసారి అక్కడ నుంచి జనసేనకు టికెట్ కేటాయిస్తే కనుక డెఫినెట్లీ
టఫ్ ఫైట్ ఉన్నా సరే కొంతమేర తక్కువ మెజారిటీతో అయినా సరే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మనం జనసేనకు కనుక దర్శి నియోజకవర్గం టికెట్ కేటాయిస్తే కనుక ఇక్కడ నుంచి బరిలో ఉంటే ఖచ్చితంగా ఈ సీటు కూడా కోల్పోయే అవకాశం కనిపిస్తుంది జనసేన. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో జనసేనకు కొంతమేర పట్టు లేని పరిస్థితి అనంతపురంగానే ఉండి, అనంతపురం అర్బన్ అయినా కొంత టఫ్ ఉంటుందేమో, కానీ మిగతా ప్రాంతాల్లో రాయలసీమలో జనసేనకు అంత టఫ్ ఫైట్ ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ టీడీపీ అభ్యర్థి అయితే కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దర్శి నియోజకవర్గం కూడా రాంగ్ చూస్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే తిరుపతి నియోజకవర్గం ఖచ్చితంగా ఇక్కడ టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఇక్కడ నుంచి బీజేపీ జనసేన అలాగే పోటీ చేయాలని చూసిన సీట్ ఇది. సో ఖచ్చితంగా తిరుపతి నుంచి అయితే కొంతమేర ఓట్ షేరింగ్ ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉంది. అట్లాగే బీజేపీ కూడా సీన్లో ఉంది కాబట్టి కొంతమేర బీజేపీ 5-10,000 ఓటింగ్ ఉన్నా సరే ఇక్కడ జనసేనకి ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. అలాగే అనంతపురం అర్బన్ చూసుకున్నట్లయితే అనంతపురం అర్బన్లో జనసేనకు కొంతమేర ప్రభావం లేదు. ఎందుకంటే అక్కడక్కడ మాత్రమే కొంత యువత మాత్రమే ఓట్లు వేస్తామని చెప్తున్నారు, కానీ జనసేనకి అంత పట్టు అయితే లేదు అనంతపురం అర్బన్లో అక్కడ వైకుంఠ ప్రభాకర్ చౌదరి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఒకవేళ ఆయనకు కనుక ఈ టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా ఈసారి అక్కడ కొట్టే అవకాశం ఉంది, ఈ సీట్ అయితే విజయం సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ లోకల్గా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కొంత వ్యతిరేకత, ఎందుకంటే ఆయన కొంతమేర స్పందించరు, త్వరగా ప్రజల్లో ఉండరు అని చెప్పేసి వెంకటరామరెడ్డి మీద అక్కడ వ్యతిరేకత ఉంది. సో ఖచ్చితంగా టీడీపీ అయితే ఆ సీట్ అయితే విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. రైల్వే కోడూరు ఇక్కడ ఒకవేళ టికెట్ జనసేన కేటాయించింది అనుకోండి, ఖచ్చితంగా ఈ సీటు కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో జనసేనకు అంత ఓట్ షేరింగ్ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో ఉండే పరిస్థితి రైల్వే కోడూరులో అయితే జనసేన గెలవడానికి అవకాశాలు లేవని కూడా మనకు అందిన సమాచారం. సో ఇక మనం మరొక నియోజకవర్గం చూసుకుందాం. ఇక్కడ మరొక నియోజకవర్గం బీజేపీ ఒక 6 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. 6 నియోజకవర్గాలు చేసేదానికన్నా ముందు జనసేన కనుక 24 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఒక 10 నుంచి 12 నియోజకవర్గాల్లో జనసేన విజయం సాధించే అవకాశం ఉంది. మరొక 6 నియోజకవర్గాల్లో హోరాహోరీ ఫైట్ అయితే కీన్ కంటెస్ట్ అయితే అక్కడ జరుగుతుంది. మరొక 5 నుంచి 6 నియోజకవర్గాలు జనసేన ఓడిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఇక మనం బీజేపీ చూసుకున్నట్లయితే బీజేపీలో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తే అవకాశాలు ఉన్నాయి, బీజేపీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉన్నాయని కూడా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు సో ఇక బీజేపీ చూసుకున్నట్లయితే మొదటగా విశాఖ నార్త్ చూసుకుందాం. విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు బరిలో ఉంటారు. సో ఖచ్చితంగా ఆయనకి ఇస్తే కనుక కొంతమేర టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ నుంచి. అలాగే ఇక కైకలూరు చూసుకున్నట్లయితే కనుక కామినేని శ్రీనివాస్ గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు హయాంలో. ఆయన ఇక్కడ నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలని చెప్పేసి కూడా ఆయన చూస్తున్నారు. సో అక్కడ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక గుంటూరు వెస్ట్ చూసుకున్నట్లయితే కొంతమేర ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తుంది. కానీ ఏది ఏమైనా సరే గుంటూరు టీడీపీ అభ్యర్థి అయితే గెలిచే ఛాన్స్ ఉంది, కానీ బీజేపీకి టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. సో ఇక మనం అలాగే చూసినట్టయితే శ్రీకాళహస్తి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా ఇది లాస్ అయ్యే సీట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ ధర్మవరంలో చూసుకున్నట్లయితే దాదాపుగా వరదాపురం సూర్యనారాయణ ఇక్కడ నుంచి సీటు ఖరారు అవుతుంది ఆయనకి. ఆయన పోటీ చేస్తే కనుక కొంతమేర టఫ్ ఫైట్ అంటున్నారు ఖచ్చితంగా. కాకపోతే టఫ్ ఫైట్ ఉన్నా సరే, అది పోటాపోటీ ఉన్నా సరే, ఆ నియోజకవర్గంలో టీడీపీ అయితే కనుక ఖచ్చితంగా బెటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ నుంచి గతం నుంచి కూడాను పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. వరదాపురం సూర్యనారాయణ రీసెంట్గా, అంటే గతంలో కూడా ఆయన పనిచేసిన వ్యక్తే, కాకపోతే పరిటాల శ్రీరామ్ అయితే అక్కడ గతం నుంచి గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి అతను పోటీ చేస్తే అతనికి ఛాన్స్ ఎక్కువ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక జమ్మలమడుగు చూసుకుందాం. ఫైనల్గా జమ్మలమడుగులో కనుక ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆదినారాయణ రెడ్డి ఉండొచ్చు అని కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ నుంచి అయితే ఈ సీట్ లాస్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది బీజేపీ ఇక్కడ. సో ఇక మనం చూసుకున్నట్టయితే బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తే ఇక్కడ చెరి సమానంగా 2 సీట్లు ఓడిపోయే అవకాశం ఉంది, మరో 2 సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది. మరొక 2 సీట్లలో టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. మూడు ఈక్వల్గా ఉన్నాయి, గెలవడం ఓడిపోవడం అలాగే టఫ్ ఫైట్ ఉండటం కూడాను. సో ప్రస్తుతానికి బీజేపీ జనసేన అభ్యర్థులు దాదాపుగా ఒక 15 నుంచి 17 స్థానాల్లో గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక టఫ్ ఫైట్ అయితే 6 నుంచి 8 స్థానాలు ఉన్నాయి, మిగతా స్థానాల్లో ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా సరే ఈ మనకు అందిన సమాచారం ప్రకారం, మనం అనుకున్న అంచనా ప్రకారం మరికొద్ది రోజుల్లో ఇందులో ఏది నిజం అవుతుంది, ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు, ఈ అభ్యర్థులు ఉంటే కనుక ఆ రిజల్ట్ ఇది ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, అలాగే ఇలాంటి
ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.